నీ నోరు బాగుగా తెరువుమో నేను దాన్ని నింపేద్దాను అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా ఇంత గొప్ప నీతో మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు. నీ నోరు బాగుగా తెరువుమో అంటే నువ్వు సంపూర్తిగా దేవుడిని అడిగే స్థితిలో లేకుండా ఉంటున్నాడు. నువ్వు గొప్పగా అడగాలి, నీకు గొప్పగా ఇవ్వాలని దేవుడు ఉద్దేశిస్తూ వచ్చినాడు. అంటే నీ నోరు గొప్పగా బాగా తెరిస్తే ఫుల్గా నింపుతా ఉంటున్నాడు దేవుడు. కొంచెం తెరిస్తే కొంచెమే నింపుతా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మీయ ఫలాలనే గొప్ప అద్భుతమైన గొప్ప కార్యాలనే నీకు కావాల్సిన సమస్త కార్యములన్నింటినీ ఉపకరణములన్నింటినీ కూడా దేవుడు నీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపేదను, గొప్పగా నింపుతా ఉంటున్నాడు దేవుడు. కానీ నువ్వు తెరవలేకుండా పోతున్నావు. నువ్వు దీనమైన స్థితిలో దిగజారిపోతున్నావు, పడిపోతున్నావు, చెడిపోతున్నావు, పాపంలో శాపంలో దిగజారిపోతున్నావు. కాబట్టి నీ ఇటువంటి బతుకు సంపూర్తిగా మార్చుకో. సంపూర్తి నా దగ్గరికి రా, నువ్వు మంచి గొప్పగా నా దగ్గర గొప్పగా గట్టిగా ఎక్కువగా అడుగు, నీకు గొప్పగా ఇస్తున్నాను, గొప్పగా ప్రసాదిస్తున్నాను మాట్లాడుతున్నాను మన తండ్రి యేసుప్రభువారు. కాబట్టి నేను బాగుగా గొప్పగా తెరిస్తే నీకు గొప్పగా ఇస్తున్నాను అనేది గొప్ప మాటలతో గొప్పగా ప్రేమిస్తున్నాడు మన తండ్రి యేసుప్రభువారు.